వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికలలోపు కారు పార్టీ ఖాళీ కానుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో ముందుకు ఆత్మధైర్యం కనిపించడం లేదు. పైగా పార్టీ నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ లో చేరుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాజీ కూడా కాంగ్రెస్ పార్టీనే తమకు బెస్ట్ ఆప్షన్ అని ఫీల్ అవుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే తీగల కూడా హస్తంలోకి వెళ్లారు. ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కొమరం భీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోనేరు కోనప్ప పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఈయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున సిర్పూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో, ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఓటమిని చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కోనప్ప కాంగ్రెస్ ను వీడి బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నాడు. 2018 ఎన్నికల్లో విజయం సాధించాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అంతటా కాంగ్రెస్ గాలి వీచడంతో కోనప్పకు కూడా ఓటమి తప్పలేదు. అలాగే రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీంతో కొద్ది రోజులు సైలెంట్ ఉన్న కోనప్ప సడన్ గా మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు. ఆయన పార్టీ వీడడానికి కారణం కూడా స్పష్టం చెప్తున్నారు. బుధవారం బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడమే దీనికి కారణమని చెప్తున్నారు. ప్రవీణ్ పార్టీలోకి వస్తున్నందువల్లనే కోనప్ప పార్టీని విడిపోతున్నట్లు అంటున్నారు. గత ఎన్నికల్లో కోనప్ప మీద ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కేసీఆర్ కు తాను ఎంతో గౌరవం ఇచ్చానని, ఇప్పుడు తనతో మాట మాత్రమైనా చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన వారితో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పార్టీలో చేరికను కోనేరు కోనప్ప ఖరారు చేసుకోనున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రధాన నాయకులతో కలిసి సీఎంను కలుస్తారని చెబుతున్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు పలువురు ముఖ్య నాయకులతో ఇప్పటికే మంతనాలు జరిగాయని, కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉండాలని కోనప్ప వారికి చెప్పారని అంటున్నారు. ఇదివరకే తన ముఖ్య అనుచరుణ్ణి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన కోనేరు కోనప్ప ఇప్పుడు ఏకంగా తానే పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి కాంగ్రెస్ లో కోనప్పకు ఎలాంటి గౌరవం, పదవులు దక్కుతాయో చూడాలి.